గుర్రముల బలము వాటి నోళ్ల యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలో గలవైనందున వాటి చేత అవి హాని చేయను. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్టు మారు మనస్సు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయమంత్రములను జారచోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. దేవుడి కొద్ది వాక్యం మన కొరకు దీవించుగాక. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 18 నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్ళలో నుండి బయలువెడలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషుల్లో 3వ భాగము చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నోళ్ళ యందునో వాటి తోకల యందునో ఉన్నది. వాటి తోకలు చల్లగలవై పాముల వలె ఉన్నందున వాటి చేత అవి హాని చేయను. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనస్సు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయమంత్రములను జారచోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనస్సు పొందినవారు కారు. గమనించండి పిల్లరా, పరలోక పట్టణంలో పరిశుద్ధ పట్టణంలో మరి భక్తుడైన యోహాను గారు చూసినటువంటి దర్శనం ఇది. ప్రపంచంలో ఉన్న జనమంతట్లో 3 వంతులు చంపబడ్డారు, 1 వంతు మిగిలి ఉన్నారు. చావక మిగిలి ఉన్న జనుల యొక్క పరిస్థితిని మనం ఇప్పుడు జాగ్రత్తగా గమనించుకుందాం. వారు ఈ దెబ్బగల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై చూడలేరట, వినలేరట, నడవలేరట. ఎందుకు వారికి ఆ పరిస్థితి వచ్చింది అనగా ఎక్కడ ఉన్నవారు అక్కడే పడి ఉన్నారు. చుట్టూ శవాలు ఉన్నాయి, మధ్యలో వీరు ఉన్నారు. వారు చూడలేరు, నడవలేరు, వినలేరు. అంటే మాట వినపడదు, కంటి చూపు లేదు, నడవలేని స్థితిలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? చచ్చిన శవాల మధ్య ఉన్నారు. మనిషికి 3 శవాలు ఉన్నాయి. ఈ విధంగా ప్రపంచమంతా భయంకర స్థితిలో ఉన్నారు. చనిపోయిన వారు, బ్రతికున్నవారు. చనిపోయిన వారు చనిపోగా బ్రతికున్న వారి పరిస్థితి ఏంటంటే వారు చూడలేరు, నడవలేరు, వినలేరు. ఎందుకు ఆ పరిస్థితి వారికి వచ్చింది? వారు చేసిన పాపం ఏంటి? ఏ పాపాన్ని బట్టి వారు ఆ స్థితిలో ఉన్నారు? అదే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడుమను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. వారిలో మార్పు లేదు, వారి హృదయంలో మార్పు లేదు. వారు చేసే పాపం విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొందిన వారు కారు. వారు ఏం పాపం చేశారట?
బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన హస్తకృతములైన విగ్రహాలకు పూజించేవారు. వారు విగ్రహారాధికులు, వారు అన్యులు, బొమ్మలకు మొక్కేవారు. మారు మనసు పొందలేదు. వాళ్ళు మొక్కుతూ ఉన్నారు కాబట్టి, విగ్రహారాధికులు కాబట్టి, ఆ నోరు లేని పలకినటువంటి మట్టి బొమ్మలకు విగ్రహాలకు మొక్కేవారు కాబట్టి, వారు మారు మనసు పొందలేదు కాబట్టి వారికి చావు లేదు. ఆ స్థితి ఏంటంటే ఆ శవాలు కుళ్ళిపోయి దుర్వాసన కొడుతున్నాయి. ఆ దుర్వాసన సహిస్తూ ఆ దుర్వాసన భరించలేక అటు చావు రాక అక్కడ నుండి కదలలేక చూడలేక వినలేక ఉన్న స్థితిలో ఆ దుర్గంధమును, ఆ కుళ్ళిపోయిన శవముల యొక్క దుర్వాసనను సహించలేక ఇబ్బంది పడుతూ అక్కడే కుమిలిపోతున్నారు. ఇప్పుడు గమనించండి, చనిపోయిన వారి మీద ఆ కుళ్ళిపోయిన శవాల మధ్య దుర్వాసన కొడుతూ చావకుండా బ్రతకకుండా ఆ దుర్వాసన పీలుస్తూ దరిద్రాన్ని అనిపించే వాళ్ళ మీద అప్పుడు వాళ్ళు అనుకోవచ్చు, బ్రతికున్న మాకంటే చనిపోయిన వీరే మేలని చెప్పి అనుకోవచ్చు. పిల్లరా, అటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి? వారు మారు మనసు పొందలేదు. విగ్రహాలకు పూజ చేయకుండా మారు మనసు పొందలేదు. విగ్రహారాధన నిరాపేక్ష సమస్యకి వీళ్ళకు మూలమైన గ్రహింపు లేదండి. కేవలం బొమ్మలకు మొక్కటమే కాదు, మన మనసులో దేవుని కంటే ఎక్కువగా ఏ పాపాన్ని ప్రేమించినా, ఎవరిని ప్రేమించినా పాపమే. ఒక మాటలో చెప్పాలంటే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. గమనించారా ప్రియ సహోదరులరా, మనము దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం? మన పిల్లలకి ఇచ్చే ప్రాముఖ్యత, చుట్టాలకి ఇచ్చే ప్రాముఖ్యత, బంధువులకి ఇచ్చే ప్రాముఖ్యత, స్నేహితులకి ఇచ్చే ప్రాముఖ్యత దేవునికి ఇవ్వటం లేదు. పిల్లలు గమనించండి, శరీరులను తనకు ఆధారముగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించువాడు శాపగ్రస్తుడు. నీ హృదయము దేవుని వైపు నుండి మళ్ళించినట్లయితే, పాపం వైపు ఉన్నట్లయితే నువ్వు శాపగ్రస్తుడు. విగ్రహారాధన ఎనడి తన అపేక్షను చంపివేయడని భక్తుడు అంటున్నాడు. శరీరాశ, నేత్రాశ ఉడము తండ్రి వల్ల పుట్టింది కాదు. ఇది లోక సంబంధమైంది, పాప సంబంధమైంది. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా గమనించండి. నీవు గినక దేవుని మీద మనస్సు మళ్ళిస్తే, దేవునిలో లీనం కాకపోతే, పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టొద్దని దేవుడు చెబుతున్నాడు. నీ మనసు గినక పాపం మీద ఉంటే, చిత్తం శివుని మీద, మనసు చూపుల మీద అన్నట్టు ప్రభువుని ప్రార్థిస్తున్నావు, నీ మనసు అంతా పాపం మీద ఉంటుంది. గమనించండి పిల్లరా, దేవుని మీద కాక శరీరం మీద ఎవరి మీద అయినా సరే, నీ బంధువులు కావచ్చు, నీ కొడుకులు కావచ్చు, నీ కూతుళ్ళు కావచ్చు, ఈ లోక సంబంధమైన మనుషులు ఎవరి మీదైనా కానీ నీ మనసు ఉన్నట్లయితే, దేవుని మీద నుండి మనసును మళ్ళించినట్లయితే శాపగ్రస్తుడు అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. ఇంకా మీలో ఎంతమంది పాప ఆలోచన కలిగి ఉన్నారు? విగ్రహాలను పూజిస్తున్నారు, కొడుకులను పూజిస్తున్నారు, మరి పిల్లలను పూజిస్తున్నారు, కూతుర్ని పూజిస్తున్నారు, బంధువుల్ని పూజిస్తున్నారు, అనగా వారి మీద ఆశ కలిగి ఉన్నారు. ఆధారం నీవేనయ్యా అని భక్తుడు అన్నాడు. మనకు ఆధారం దేవుడే,
మనుషులమైన మనం అందరము దేవుని మీదే ఆధారపడాలి, కానీ మన బంధువుల మీద కానీ మన పిల్లల మీద కానీ ఆధారపడటానికి వీల్లేదని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీకు మనసు దేవుని మీద కాక భూ సంబంధమైన వారి మీద ఎవరి మీద ఉన్నా కానీ అది పాపమేనని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. దాని విషయంలో మారు మనసు పొందాలి. వారు మారు మనసు పొందిన వారు కాదు కాబట్టి వారికి చావు లేదు, చావు రాలేదు. చోరచ్చు మీద విడిచి మారు మనసు పొందిన వారు కాదు. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 20-21 చూడండి. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. గమనించారా? అంతేకాదు, మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయమంత్రములను, చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. మారు మనసు పొందడం అంటే తాము చేయుచున్న నరహత్యలో, నరహత్య అంటే కేవలం ఒకటి కత్తితో కొట్టి చంపడం మాత్రమే కాదండి. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో భక్తుడైన యోహాను గారు ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుడు ఎందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. గమనించారా? సహోదరుని ద్వేషించే మనసు నీకుంటే, శపించే మనసు నీకుంటే, భేదభావం నీ హృదయంలో ఉంటే, నిష్కపటమైన సహోదర ప్రేమ నీకు లేకపోతే, నీ ఎదుటి వాడిని ప్రేమించే మనసు లేకపోతే, నీ శత్రువు ఆకలికి అన్నం పెట్టే మనసు నీకు లేకపోతే, నీలో పరిశుద్ధి లేకపోతే, సహోదర ప్రేమ నీలో లేకపోతే, సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉన్నాడు. మనం చూసినట్లయితే తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని రాయబడింది. ద్వేషించే మనసు నీకు లేదా? శపించే మనసు నీకు లేదా? భేదభావం కలిగి జీవించే మనసు నీకు లేదా? అన్నదమ్ముల్లో జగడాలు పెట్టి కయ్యాలు పెట్టే మనసు నీకు లేదా? ఆత్మ పరిశీలన చేసుకో. నీలో కపట సహోదర ప్రేమ ఉంటే, భేదభావం నీ హృదయంలో ఉంటే, అపవిత్రత నీ హృదయంలో ఉంటే, కక్ష సాధింపు నీ హృదయంలో ఉంటే నీవు నరహంతకుడివే. సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని ఎందునో నిత్య జీవం ఉండదు, పరిశుద్ధత ఉండదు, పవిత్రత ఉండదు, దేవుడు ఉండడు. దేవుడు ఆత్మ నీలో నివసించదండి. దేవుని ఆత్మ నీలో నివసించదు. ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. ఎవరిలో పరిశుద్ధి ఉంటుందో, ఎవరైతే మహాశ్రమలు అనుభవిస్తూ గొర్రెపిల్ల రక్తంలో అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మ్రాణుల మీద వేలాడుతూ కాల్చినటువంటి ఆ పవిత్రమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, యేసు రక్తంతో కడగబడి శుద్ధి చేయబడతారో వారే పరలోకానికి అర్హులు. నువ్వు మారు మనసు పొందాలి. అదే భక్తుడు అంటున్నాడు ప్రకటన చూసినట్లయితే పిల్లరా, తాము చేయుచున్న నరహత్యలను, మాయ మంత్రములను, చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. గమనించండి, తాము చేయుచున్న నరహత్యలో, నరహత్య అంటే మనం మాట్లాడుకున్నాం, సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. అదే పరిశుద్ధ గ్రంథంలో 14వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 14వ వచనం మనం చూసినట్లయితే చూడండి, పరలోకానికి ఎవరు వెళ్తారో జ్ఞాపకం చేసుకుందాం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము అని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందే నిలిచి ఉన్నాడు. గమనించారా? ద్వేషించేవాడు నరకానికి వెళ్తాడండి, సహోదరుని ప్రేమించేవాడు పరలోకానికి వెళ్తాడు. ఇక్కడ భక్తుడు చెబుతున్న మాట ఏంటంటే, మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఖచ్చితంగా
నాలో భేదం లేకుండా, కపటం లేకుండా, ద్వేషం లేకుండా, అభ్యంతరత లేకుండా నేను నా తోటి సహోదరుడును, నా శత్రువును నేను ప్రేమిస్తున్నాను. మనోనిశ్చత కావాలి. ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నావా లేదో నీకు తెలవటం లేదా? నీ అంగానికి తెలవదా? నీ మనసుకు తెలవదా? ఎవరి మీదమైనా భేదభావం కానీ, ద్వేషం కానీ, కక్ష కానీ, కపటం కానీ నీ హృదయంలో ఉంటే నీకు పరలోకం లేదు. ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట అంటే, అయ్యా మేము ప్రేమిస్తున్నాం, మేము ప్రేమ కలిగి జీవిస్తున్నాం, ప్రేమించే మనసు దేవుడు నాకు ఇచ్చాడు, కాబట్టి నేను నా తోటి సహోదరుడు నేను ప్రేమిస్తున్నాను, కాబట్టి నేను ఖచ్చితంగా తండ్రి రాజ్యంలో నేను చేరుతాను. ఎంతమంది మీరు ఖచ్చితంగా నేను నా సహోదరుడిని ప్రేమిస్తున్నాను కనుక పరలోకంలోకి వెళ్తాను, పరలోకం నా సొత్తు అని ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నేను చేయలేవు. నిత్యజీవంలో ప్రవేశించడానికి నేనేం చేయాలని చెప్పి నికోదేము యేసు ప్రభు వారిని అడిగాడు. అందుకని ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ, అనగా నీతి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానంటున్నాడు. అంతేకాదు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఒకడు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు ప్రభు వారు స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. నీలో మార్పు వచ్చిందా? నీ హృదయంలో మార్పు వచ్చిందా? నీలో ప్రేమ ఉందా? నీలో సమాధానం ఉందా? సహవాస భేదం కలగకుండా నువ్వు పరిశుద్ధి కలిగి జీవిస్తున్నావా? అందరితో సమాధానము, పరిశుద్ధి కలిగి జీవించండి. పరిశుద్ధి లేకుండా ఎవడు ప్రభువును చూడటం. సహోదరుడా, నువ్వు గమనిస్తున్నావా? నీ అంతరంగంలో భేదభావం ఉంటే నీకు పరలోకం కాదు, నరకమే. మేము సహోదరులను ప్రేమించుతున్నాము కనుక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాము. ప్రేమ లేనివాడు మరణమందే నిలిచి ఉన్నాడు. మరణం అనగా రెండవ మరణం, అగ్నిగుండము. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఒక్క పొట్టు నీళ్ళైనా దొరకకాయా తనబడుతున్నట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. నీలో ద్వేషం ఉంటే, నీలో భేదం ఉంటే నీకు పరలోకం లేదు. అంతేకాదు జారులైనా చోరులైనా, జారులంటే వ్యభిచారులు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసేవారు, అపవిత్రమైన ఆలోచన కలిగే జీవించేవారు, పరిశుద్ధి లేని వారు, పాపని చంపనివారు, మారు మనసు అనుభవం లేని ప్రతి ఒక్కరిలో వ్యభిచార సంబంధమైన మనసు తప్పక ఉంటుందండి. చెడ్డ మనసు నుండి, చెడ్డ ఆలోచన నుంచి నువ్వు విడుదల పొందేవా? జారత్వమునకు దూరముగా పారిపోవుడి. జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేస్తున్నాడని 1 కొరింథీ 6:18 స్పష్టంగా వ్రాయబడింది. జారత్వమునకు దూరంగా పారిపోవుడి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమును, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపలగా ఉన్నది గాని, దేహమునకు వెలుపల ఉన్నది గాని, జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. ఆగండి, నువ్వు జారత్వం చేస్తున్నావా? చెడ్డు స్వభావం నీలో ఉందా? వ్యభిచార సంబంధమైన మనసు నీలో ఉందా? అపవిత్రమైన ఆలోచన హృదయంలో ఉందా? నీలో చెడుగుంటే వాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేస్తున్నాడు. ఈ HIV ఎయిడ్స్ వచ్చి మనుషులు క్షీణించి కృషించి శరీరం అంతా నలిగిపోయి చావటానికి కారణం ఏంటో తెలుసా? నీలో వ్యభిచార సంబంధమైన పాపం ఉంది, చెడ్డ ఆలోచన నీలో ఉంది. వ్యభిచారి చూసి ఆశిస్తూ పాపం మానలేని కన్నులు గలవారు శాపగ్రస్తులు రాయబడింది. HIV ఎయిడ్స్ రావటమే శాపం అండి. నువ్వు చేసే పాపాన్ని బట్టే నీకు శాపం వచ్చింది. జాగ్రత్త చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేస్తున్నాడు. నీ శరీరం పాడైపోవడానికి కారణం ఏంటంటే నీ హృదయంలో వ్యభిచార సంబంధమైన మనసు ఉంది. కాబట్టి మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయమును పాడు చేసినాడుగా దేవుడు మిమ్మల్ని పాడు చేయనని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. దేవుడు ఉండటానికి ఏర్పాటు చేసుకున్న హృదయం అండి ఇది. ఇదే దేవుని చేత మీరు మీ సొత్తు గారు విలువ పెట్టి కొనబడినవారు.
దేవుడు నీలో ఉన్నాడు. నీలో దేవుడు ఉంటేనే, ఒకవేళ దేవుని ఆలయం నువ్వు పాపంతో పాడు చేస్తే మనం పాడైపోతాం. మన శరీరం పాడైపోతుంది, రోగిష్ఠులం అయిపోతాం, బలహీనం అయిపోతాం. క్యాన్సర్ జబ్బు రావడానికి కారణం ఏంటి తెలుసా? అదిగో పాపాన్ని బట్టే, వ్యభిచారాన్ని బట్టే బోన్స్ క్యాన్సర్. ఒక సహోదరుడు హాస్పిటల్కి వచ్చాడండి. అతని కొరకు క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చాడు. బోన్ క్యాన్సర్ అట. ప్రార్థన చేసినప్పుడు తాను చేసిన వ్యభిచారాన్ని బట్టి ఈ క్యాన్సర్ జబ్బు వచ్చిందని మారు మనసు పొందితే నేను క్యాన్సర్ను స్వస్థపరిచి బ్రతికిస్తానని దేవుడు నాతో మాట్లాడాడండి. నేను చెప్పానయ్యా, నువ్వు మారు మనసు పొందు, దేవుడు తప్పకుండా నీ రోగాన్ని బాగు చేస్తాను అన్నప్పుడు అతని కొరకు ప్రార్థన చేసినప్పుడు పిల్లరా స్వస్థత ఇచ్చాడు దేవుడు. చాలా హుషారుగా తిరిగాడు రోజంతా. ఎప్పుడైతే దేవుడు స్వస్థపరిచాడో అనగా ఆరోగ్యం మంచిగుండి సంతోషంగా ఉన్నాడో అప్పుడు వెంటనే అబ్బాయి నేను వెళ్తాను నా ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుని నాట్లు వేసుకుని తీరుబడిగా వస్తా అన్నాడు. వినలేదు. మళ్ళీ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ దెయ్యాలు దూరి ఆ శాతపల్లి చేత భయంకరంగా పీడిపడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తి గలిబిలై ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. అయ్యా రా, వచ్చి నా కోసం ప్రార్థన చేయి. ప్రభంటారు వచ్చి నా మందిరంలో ఉపవాసం ఉండి కూర్చుని మారు మనసు అనుభూలో వస్తేనే నేను ఆ రోగాన్ని స్వస్థపరుస్తాను, నువ్వు వెళ్ళొద్దన్నాడు దేవుడు. గమనించారా? దుర్దినములు రాకముందేమి బాల్య దినములు ఏందేమి దేవుడని యెహోవాను స్మరణకు తెచ్చుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవడి, చెడ్డ మనసు నుండి దూరంగా పారిపో. అపవిత్రమైన ఆలోచన చెడు ఆలోచన నీ హృదయంలో ఉండేదాన్ని వెలివే. పరిశుద్ధుల నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:2 ఇట్లుండి మీరు పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యములు చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. చూసారా? ఇట్లుండి మీరు పొంగుచున్నారే గాని వారు ఎట్టున్నారు? మీలో జారత్వం ఉన్నదన్న వదంతి కలదు. మీలో ఒక్కడు తన తండ్రి భార్యను ఉంచుకుంటాడట. అదుపు ఉండదు, వాయు వరుసలు ఉండదు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు, చెడిపోయిన పాపం స్వభావంగా జీవిస్తారు, పాపం చేస్తారు, చెడిపోతారు. తన సొంత శరీరములకు హానికరముగా పాపం చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. రే సహోదరుడా, ఇట్లు నువ్వు పొంగుతున్నావా? నీలో పాపం పెట్టుకొని, అపవిత్రం పెట్టుకొని, చెడిపోయిన పాపం స్వభావం పెట్టుకొని నా అంతటో లేడు జరిపి విరవీగుతున్నావేమో జాగ్రత్త. ఇప్పుడైనా, ఈ రోజైనా, ఈ నీతిన ముందైనా సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకెంతో మేలు నేర్చుకోవాలంటున్నాడు. ఇట్లుండి మీరు పొంగుచున్నారే కానీ మీరంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నీలో ఉండి నీతో పాపం చేపిస్తున్నటువంటి అదృష్టుడు, ఆ దెయ్యం నీలో చేరి దేవునికి వదులు. దెయ్యం నీలో దూరిందే. వాకిట పాపము పంచుడును, దాని మీద వాంఛ కలుగును, అది నిన్ను ఏలను రాయబడింది. ఎప్పుడైతే చూపును బట్టి నీ మనసును అపవిత్రపరుచుకుంటావో అప్పుడు ఎదురుగా ఉన్న దెయ్యం ఆ అందం నీలోకి వచ్చి నీలో ఉన్న దేవుణ్ణి బయటికి గంటేస్తుంది. ఇక కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచిన ఆ దెయ్యమే అందమే నీ మనసులో మెదులుతుంది. కానీ దేవుడు ఉండడండి. కుడితిలో నెయ్యి పోస్తావా? ఈ పాపం దేవుని దృష్టిలో ఆత్మ సంబంధంగా పెంటగా కనబడుతుంది. ఆ కంపు కొట్టే హృదయంలో దేవుని ఆత్మ ఉండదు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? ఆ ఆలయమైన దేవునికి బదులు నీ హృదయంలో దెయ్యాన్ని పెట్టుకుంటే, పాపాన్ని పెట్టుకుంటే కంపు కొట్టి దేవుడు నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడడు. ఆ కంపు పోవాలంటే మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎంతమంది కడుక్కుంటున్నారు, ఎంతమంది శుద్ధి చేసుకుంటున్నారు. భక్తుడు అంటున్నాడు, ఇట్లు మీరు పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు.
దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగజేస్తుందండి. 2 కొరింథీ 7వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందిదిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఎలాగనగా ఏ విషయంలోనైనా మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరే. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయను. గమనించారా? చస్తే ఏడిస్తే వచ్చే దుఃఖం నీ మనసు మార్చలేదండి. దైవ చిత్తానుసారమైన దుఃఖం, పరిశుద్ధాత్మ దేవుడు నీ మనసును తాకి నీ హృదయంలో ఉన్న పాపాన్ని పశ్చాత్తాపముతో ఒప్పింపు చేయటమే రక్షణ. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగించేను. నీ మనసును మార్చేదే పరిశుద్ధాత్మ. నువ్వు పశ్చాత్తాపడ్డప్పుడు, ప్రభు రక్షణలో కడగబడ్డప్పుడు, నువ్వు ఏడ్చినప్పుడు, నీ పాపము విషయంలో పశ్చాత్తాపడినప్పుడు దేవుడు నీ హృదయాన్ని కడిగి నిన్ను శుద్ధి చేస్తాడు. దాన్ని వెలివేయటమంటారు. ఇట్లుండి మీరు పొంగుతున్నారే కానీ మీరు ఎంత మాత్రము దుఃఖపడి ప్రభు రక్తంలో కడగబడాలి. రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. ఆయన ఆత్మ అన్నా, యేసయ్య రక్తం అన్నా, దేవుని వాక్యం అన్నా 3 ఒకే భావాన్ని తెలియజేస్తాయి. కాబట్టి లేరా, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుంది మనం పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మరి ఈ లోకంలో ఉన్న దినాల్లో పరిశుద్ధ గ్రంథం నుండి లోకాసు వార్త 10వ అధ్యాయం 13వ వచనం మనం ఒకసారి మరి జ్ఞాపకం చేసుకుందాం. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్షెదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడినట్లయితే వారు పూర్వమే గోనె బట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందిందురు. మనసు మారటానికి, పాప మనసు పోయి మంచి మనసు రావటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకములో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందటం. దేవుని ఎద్దకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దకు వచ్చును. జీవనసుకులారా, మీ హృదయంలో పరిశుద్ధపరచుకోండి, వ్యాకులపడండి, ఏడవండి, మీ నవ్వు దుఃఖముఖానికి మీ ఆనందాన్ని చింతకు మార్చుకోమంటున్నాడు. ఉపవాసం అండి కూర్చుంటే దేవుడు మన దగ్గరికి వచ్చి మనలో ఉన్న పాపాలు పశ్చాత్తాపంతో ఒప్పింపు చేసి ఆయన ఏడిపించి పాపాలు కడిగి పరిశుద్ధపరచి ఆయన మనలో ఉంటాడు. దాన్నే మారు మనసు పొందటం అంటాడు. పాపములు కడగబడుట, మార్పు నుండి బిడ్డల వంటి వారమైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము. వారి హృదయాల్లో మార్పు రాలేదు, చోరత్వము నుండి వారు విడుదల పొందలేదు. కాబట్టే పిల్లరా, వారికి చావు రాలా, కదలేరు, చూడలేరు, వినలేరు. ఆ చచ్చిన సేవల మధ్య దుర్వాసన కలిగి, అపవిత్రత కలిగి, చెడిపోయిన పాప మనస్సు కలిగి నశించిపోతున్నారు. అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టున్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. జారులుగా అనగా వ్యభిచారులుగా, అబద్ధికులుగా, చోరులు, దొంగలుగా ఉంటున్నారు. దొంగతనం అంటే ఏదో పెద్ద పెద్ద కూలీలు ఎక్కర్లేదు. చిన్నది కూడా, ప్రతి చిన్న పాపం కూడా, చిన్న అబద్ధం కూడా, చిన్న వస్తువు దొంగిలించడం కూడా దొంగతనమే. నువ్వే స్థితిలో పడితే పోది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందు. నువ్వు రక్షణ పొందేవు, మంచిదే. మారు మనసు పొందుతున్నావా? నువ్వే స్థితిలో పడుతున్నావా అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందుతున్నావా? దినదినం దిద్దుకుంటున్నావా? భయముతో, వణుక్కుతో రక్షణను కొనసాగిస్తున్నావా? అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో భక్తుడైన పౌలు గారు చెప్పుతున్న మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడని, నిన్ను నన్ను మనందరినీ ఆయన ప్రేమించాడు కనుక
దేవుడు లోకమునంతో ప్రేమించాడని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది కనుక మరి దేవుడు ఎందుకు ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది, ఎందుకు శరీరంలో పాల్పొప్పులు పొందాల్సి వచ్చింది, ఎందుకు శ్రమలు పొందాల్సి వచ్చింది, ఎందుకు సిలువ వేయబడాల్సి వచ్చింది, ఎందుకు తను తాను పగింపబడాల్సి వచ్చిందో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చూడండి, జ్ఞాపకం చేసుకుందాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరేదైనను లెక్క పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. గమనించారా? సంఘం అంటే నువ్వు నేనే. మనందరినీ దేవుడు ప్రేమించాడు. దేవుడు లోకమునంతో ప్రేమించాడు. గనుక్కనే ఆ సంఘం నువ్వు నేను ఎలా ఉండాలి? అది కళంకమైన ముడతైనను అట్టేదేదైనా ఉండకూడదండి. మనలో కపటం కానీ మోసం కానీ అపవిత్రత కానీ చెడిపోయిన పాపం మనసు కానీ మన అంతరంగంలో ఉండడానికి వీల్లేదు. అది దేవుడు కోరుకునేది. దేవుడు పరిశుద్ధుడు కనుక మనములో పరిశుద్ధులు ఉండాలి. కాగా పూర్వజ్ఞాన దశలో మీకుండిన ఆశయాలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధ కలిగి జీవించమని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరేదైనాను లెక్క. నీలో ముడతగా కళంకంగా చూడండి, పిల్లలు స్కూల్కి పంపేటప్పుడు మురుగుగొట్టులో చీడు ముక్కేసుకుని పంపుతారా? ఈ రోజులా చక్కగా శుభ్రంగా